ఏపీలో 9 ఫుడ్ పార్క్స్ ఉన్నాయని పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి బెస్ట్ పాలసీ తీసుకొచ్చినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పాలసీతో పరిశ్రమలు రావడం లేదని ఆరోపించారు. ఇండియాలోనే ది బెస్ట్ పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి భరత్ తెలిపారు. 9 ఫుడ్ పార్క్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మనకి ఆ ఫుడ్ పార్క్స్ నుంచి ఏమంటే అడ్వాంటేజ్ మీకు తెలుసు కదా, అక్కడ అన్ని డెవలప్మెంట్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది కాబట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ పెట్టాలంటే ఈజీగా ఫుడ్ పార్క్ వచ్చి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అందులో మీకు తెలుసు మనకు అక్వాకల్చరు మనకి వరల్డ్లో మన ఇండియా నుంచి మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయ్యేది, ష్రింప్ ఇవంతా కూడా. సో ఇది ఉంది. స్పైసెస్ మీకు పోతే మన గుంటూరు స్పైసెస్ లేకపోతే గుంటూరు మిర్చి ఇట్లాంటివి స్పైసెస్ కానీ ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉంది. సో ఇవన్నీ కూడా మనము ముందుకు తీసుకుపోయేదానికి ఇది ఒక పెవిలియన్ ఇక్కడ ఉన్నప్పుడు గొప్పగా వచ్చి చూసి మన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయని చెప్పి వచ్చి ఇక్కడ పెట్టేదానికి పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద అవకాశం అయితే ఉంటుంది. గ్యారంటీ 14 నుంచి 19, 20 వరకు ఏదైతే ఉండిందో దానికి ఈక్వల్ అన్నా దానికన్నా బెటర్ ఉండాలా. సార్ సూచన ఏమంటే చంద్రబాబు గారు సూచించింది మన పాలసీ ఏదైతే వస్తుందో ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ.